అన్నయ్య ఫోన్ ఆపి బ్రష్ చేయి అన్నయ్య. సరే అమ్మా. అన్నయ్య టిఫిన్ చేస్తావా? చేస్తానమ్మా. ఇంకెందుకన్నయ్య లేటు? వంటగదిలో నూనె, ఉల్లిపాయలు, నీకు ఇష్టమైన పిండి, రవ్వలు అన్నీ ఉన్నాయి అన్నయ్య. నీ ఇష్టం, నువ్వు ఏది చేద్దామంటే అది చెయ్యి, ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. ఓ దైవమా నీ లీలలు చిత్రం సుమా. అన్నయ్య లేగన్నయ్య, టిఫిన్ చేస్తావా? నువ్వు చేస్తే తింటా. అదేంటన్నయ్య కొత్తగా మాట్లాడుతున్నావు? రోజు నేనే చేసి పెట్టా. సరే అమ్మా, మేము జాను వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళొస్తాం. సరే అన్న, జానన్నకు ఒక మాట చెప్పు. నేను మాల్లో ఉన్నాను కాబట్టి భోజనానికి రాలేకపోతున్నాను, లేకపోతే నేను కూడా వచ్చేదాన్ని. సరే అమ్మా. నువ్వేమో మాల్లో ఉన్నావుగా మాత, జానోళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళని భోజనానికి పంపిస్తున్నావేంటమ్మా? అక్క, కులాలు మతాలు అనేవి మనుషులు సృష్టించుకున్నవి. మా వీధిలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమంతా తోడుగా ఉంటాం. క్రిస్మస్ కాబట్టి జాన్ వాళ్ళ ఇంటికి అన్నయ్య వాళ్ళు భోజనానికి వెళ్ళారు. రేపు సంక్రాంతికి వాళ్ళంతా మా ఇంటికి భోజనానికి వస్తారు. రేపు రంజాన్కి మేమంతా భాషా వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాం. అన్ని మతాల సారాంశం ఒకటే, సాటి వారిని ప్రేమించటం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. శివన్న ఆడితో మాట్లాడుతున్నావేంటాడు? పెద్ద దొంగ అయితేను. ఆయన దొంగ ఏంటి? ఆయన నా క్లోజ్ ఫ్రెండ్. అన్నా నీకు అర్థం కావట్లా, నీ స్కూటర్ తప్పిస్తుంది ఆడే. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చూసావా? చూడటం ఏంటి? నువ్వు దొంగతనం చేయలేదు అని అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. నాకేం భయం? ఆ అన్నయ్య మీద ఒట్టి నేను దొంగతనం చేయలేదు. చూసావా వాడు ఎంత మంచోడు? వాడి మీద నిందేస్తావా? రేయ్ నీకేరా చెప్పేది? రేయ్ ఏంట్రా నీ గురించి చెప్తుంటే వీడు పట్టించుకోవట్లేదు. ఒరేయ్ ఒట్టేసి గట్టు మీద పెట్టావు కదరా. రిజ్వాన్, రోజు మనం వాకింగ్కి వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంత తినడం దేనికి, వాకింగ్ వెళ్ళడం దేనికి?